మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నిన్నటి దినాన మనము చూసినట్టుగా లేఖనములు ఏమి మనకు బోధించుతున్నవి అనే అంశంలోకి వెళ్ళే మనం ఈరోజు కొనసాగింపును మనం చేద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలు మనం పరిశోధించడం వల్ల లేఖనముల ద్వారా మనకు నిత్య జీవము కలుగుతూ ఉన్నదనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందు వాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గురించి రాసెను గనక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది. మరి మీరు నమ్మడం లేదు అనే విషయాన్ని మరి యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 39వ వచనంలో గుర్తు చేయబడుతూ ఉన్నది. లేఖనాలు మనకేవైతే బోధిస్తూ ఉంటున్నాయో, లేఖనంలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని మనం తెలుసుకోవడానికి మన యొక్క ప్రయత్నంలో సఫలీకృతం కాకుండా విఫలీకృతములుగా మనం సిద్ధపడుతూ ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభు వారి యొక్క మాటలు నిత్య జీవాన్ని ఇచ్చేటివిగా ఉంటూ ఉన్నప్పటికీ మనం నమ్మనొల్లకపోతున్నామనేటటువంటి ఒక ఆవేదనను, తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మోషే గారు చెప్పారు కదా, ఆ విధంగా మోషే గారిని నమ్మినట్లయినా నన్ను నమ్మితే కూడా మీకు మేలు అని చెప్పి, నా మాటల్ని నమ్మడము మేలు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, ప్రజలు నమ్మలనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. దేవుని లేఖనాలను పరిశోధించనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. పరిశోధించినప్పటికి కూడా క్రీస్తుని ఎరగనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. నిత్య జీవము ఎలా కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు నిత్య జీవం ఎలా కలుగుతుందని గుర్తు చేసుకుంటున్నాం. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. కాబట్టి ఆయనను గురించి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, గాని ఎవడునూ ఆయన పట్టుకొన లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు 37వ వచనం నుంచి, ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరేమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా అనిరి. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామముల నుండి వచ్చునని లేఖనములు చెప్పుట లేదా అనిరి. మనుషులు ఆలోచన ఉద్దేశాలు వేరువేరుగా ఉంటూ ఉన్నాయి.
బెత్లెహేం నుండి వస్తాడని చెప్పి ఒకరు అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు. మరి ఈయన క్రీస్తే అని కొంతమంది అనుకుంటున్నారు, మరి కాదని కొంతమంది అనుకుంటున్నారు. ఇలా నమ్మడానికి అనేకమైనటువంటి సంక్షోభమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, లేఖనాలను మనల్ని ఏమి బోధిస్తుందో దాన్ని గ్రహించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నిత్య జీవము కలగడానికి కావలసినటువంటి మార్గం యేసు ప్రభు అని చెప్పి గుర్తుపట్టాం. మరి ఈ 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పటం లేదనిది. మరి ఇదొక విషయాన్ని అనేకమైనటువంటి అసంక్షోభమైనటువంటి ఆలోచనలు కలిగి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో క్లుప్తంగా మనం ఆలోచన చేసినప్పుడు యేసును తమ సహోదరులు నీకు నీవే కలవరపరుచుకొనుమని చెప్పినప్పుట రహస్యంగా పండుగకు వెళ్ళిన యేసు, దేవాలయంలో యేసు యొక్క ప్రసంగము, ప్రధాన యాజకులను పరిసయ్యులను యేసును బంధించని నిమిత్తము సేవకునితో కోపము, ఈ విధంగా ఈ సందర్భాలు జరిగి ఉంటున్నాయి. 5వ అధ్యాయంలో మనకు చెప్పబడినటువంటి మాటను చూస్తే, బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి బాధపడుచున్న రోగి బాగుపడుట గురించి 16వ వచనం నుంచి చూస్తే, యేసు మీద పగ పెంచుకున్న యూదుల గురించి, యేసుని గురించిన సాక్ష్యం గురించి మనకి వివరించబడుతూ ఉన్నది. ఇప్పుడు 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. లేఖనము నిరార్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్మడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి, కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. ఈ 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ద్వారమును, మంచి గొర్రెల కాపరిని గురించి, అలాగనే 19వ వచనం నుంచి చూసినప్పుడు క్రీస్తును గురించి వివిధమైన అభిప్రాయాలు, 22 నుంచి యేసు తానే క్రీస్తునని తాను చేసిన కార్యములు తెలియజేస్తున్నాయి. 30వ వచనం నుంచి యేసు తండ్రి యందు ఇద్దరు ఏకమై ఉన్నామని చాతుర్యంగా చెప్పుట గురించి ఈ లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. అంటే దీని భావము, అర్థము, ఆలోచన, ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయి అంటే, యేసు ప్రభు వారు మరి లేఖనాల ప్రకారంగా మరి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నారనేటటువంటి విషయాన్ని చాకచక్యంగా వారికి చెప్తూ వస్తూ ఉన్నారు. అయినా అక్కడ ఉన్నటువంటి యూదులు నమ్మడానికి ఇష్టపడము లేదు ప్రియులారా. ఆనాడు నమ్మిలేరు, మరి ఈనాడు కూడా మనము నమ్మనట్టుగా మనం ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి లేఖనాల ప్రకారంగా, లేఖనాల సారాంశంగా మన జీవితాన్ని యేసు వైపు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనంను చూద్దాం. 13-18. మిమ్ము నందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని
నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవరిని పంపుదునో వాని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడు అగును. నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనివాడు నగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేను. ఇదిగో ప్రియమైనటువంటి వారలారా, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధంగా తన మడమను ఎత్తును అను లేఖనం నెరవేరుటకై ఇలాగూ జరిగను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 13వ అధ్యాయంలో యేసు శిష్యుల పాదములు కడుగుచున్నాడు. 14 నుంచి విధేయత త్యాగములను గురించి బోధన చేస్తూ ఉన్నాడు. 18 నుంచి అప్పగించుటను గురించి క్రీస్తు ముందుగా తెలుపుట గురించి, 36 నుంచి పేతురు యొక్క తృణీకరణ యేసు ముందుగా చెప్పుట గురించి, ఈ విషయాలు లేఖనాల్లో పొందుపరచబడి ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట నెరవేరుతూ వచ్చి ఉన్నది. లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు, లేఖనాలను సరైనటువంటి పద్ధతిలో మనం జ్ఞానాభ్యాసం చేసుకున్నప్పుడు, ఇవి చదివినప్పుడు, మన చేతులు తాకినప్పుడు, మన కనులతో చూసినప్పుడు, మన చెవులతో విన్నప్పుడు, మనము ఆయన యొక్క మాటలు నిత్య జీవం కలిగడానికి కలిగినటువంటి మాటలు మనకు ఉత్తేజము కలిగింప చేస్తావనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరార్థకము కావు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. 12వ వచనం నుంచి చూసినప్పుడు, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియో ప్రభు అనియో మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసింది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వాని గురించి ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తును అను లేఖనం నెరవేరుటకై ఇలాగూ జరిగను అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము లేఖనాలను ఎప్పుడైతే మనం సరైనటువంటి పద్ధతిలో మనం ఆలోచన చేయగలిగితే మనకు బాగా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా.